హలో చాప్స్, వెల్కమ్ టు వాట్ దిస్ టాక్. ఇవాళ మనం ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, సింపుల్ బట్ పవర్ఫుల్ స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్కాల్పింగ్ స్ట్రాటజీ మనం నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ యూస్ చేయొచ్చు అండ్ వాటి యొక్క కరెస్పాండింగ్ ఆప్షన్స్లో కానీ యూస్ చేయొచ్చు. ఈ స్ట్రాటజీతో మనం బోత్ లాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు, షార్ట్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. అది మన సెటప్లో వస్తే రైట్. ఈ స్ట్రాటజీలో మనం ఒకే ఒక్క ఇండికేటర్ వాడతాం. ఆ ఇండికేటర్ని ప్రైస్ యాక్షన్తో కంపేర్ చేసి ఒక హై ప్రాబబుల్ సెటప్ తీసుకుంటాం. రైట్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద స్ట్రాటజీ. బట్ బిఫోర్ దాట్ మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ నేను అప్లోడ్ చేసే ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ ఛానల్లో యుల్ హ్యావ్ ఆల్ ద స్ట్రాటజీస్ కంబైనింగ్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి, కంప్లీట్ టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. And there are few scalping strategies like this strategy, right? All are high impact strategies, and all these strategies more than 1,000 times tested and good సక్సెస్ ఇచ్చే సెటప్స్ మట్టుకు మాత్రమే మీకు ఈ ఈ ఛానల్లో మీకు నేర్పిస్తారు. అండ్ ఈ ఛానల్లో ఇంకా చాలా ప్లేలిస్ట్ కూడా ఉన్నాయి. వీ హ్యావ్ ప్లేలిస్ట్ ఆన్ స్వింగ్ ట్రేడింగ్, వీ హ్యావ్ ప్లేలిస్ట్ ఆన్ పర్సనల్ ట్రేడింగ్. మేక్ షూర్ దట్ యూ చెక్అవుట్ ద ప్లేలిస్ట్. దాని తర్వాత దెర్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ 8 hour లాంగ్ వీడియో ఆన్ టెక్నికల్ అనాలిసిస్. మీరు కనుక బిగినర్ అయితే ఖచ్చితంగా వీడియో చూసేయండి. అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మేక్ షూర్ దట్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నా అనాలిసిస్ అంతా పెడతాను. నేను తీసుకునే ట్రేడ్స్, ఆ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నాను, దాని వెనకాల లాజిక్ ఏంటి, దాని వెనకాల ప్రైస్ యాక్షన్ ఏంటి, ఏ ఏ బేసిస్ మీద ట్రేడ్ అనేది తీసుకుంటాను కూడా పెడతాను. అడిషనల్లీ ఎవ్రీ మార్నింగ్ విల్ ఆల్సో లుక్ అట్ ద న్యూస్ ఏంటి, ఇంపార్టెంట్ అప్డేట్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏంటి, ఎవ్రీథింగ్ నేను ఆ ఛానల్లో పెడతాను. సో మేక్ షూర్ దట్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. సో దట్ బీయింగ్ సెడ్, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో ఇదొక స్కాల్పింగ్ స్ట్రాటజీ. స్కాల్పింగ్ స్ట్రాటజీ అంటే మీకు తెలుసు, మనం వెరీ వెరీ త్వరగా ట్రేడ్లోకి ఎంటర్ అయ్యి త్వరగా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మనం ట్రేడ్ నుంచి బయటకు వచ్చేస్తాం. ఇట్ ఈస్ మోర్ లైక్ 5 minutes, 10 minutes, 15, 20 minutes ఆన్ అన్ యావరేజ్ మనం ఈ ట్రేడ్లో ఉంటాం. దట్స్ ఆల్. అండ్ మనం యూజ్ చేసేవి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, రైట్. అండ్ ఈ స్ట్రాటజీ కోసం నేను చెప్పాను కదా, ఒకే ఇండికేటర్ వాడతాం, అది మన 90 పీరియడ్ ఈఎంఐ, రైట్. సో స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టైం ఫ్రేమ్ వచ్చేసి మనం 5 minute టైం ఫ్రేమ్లో ఈ స్ట్రాటజీ వాడతాం. దాని తర్వాత 2 ఈఎంఐ ఇండికేటర్స్ వాడతాం. ఈ 2 ఈఎంఐ ఇండికేటర్స్ వాడి మనం ఒక ఛానల్ క్రియేట్ చేస్తాం, రైట్. ఈ ఇండికేటర్స్ ఏంటంటే 90 ఈఎంఐ విత్ హైయర్ సోర్స్ అండ్ 90 ఈఎంఐ విత్ లోయర్ సోర్స్. బికాస్ హైయర్ సోర్స్, లోయర్ సోర్స్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక ఛానల్లా క్రియేట్ అవుతుంది. ఇది ఒక మోర్ లెస్ ఒక ప్యారలల్ ఛానల్, 2 ప్యారలల్ లైన్స్ లాగా మీకు కనిపిస్తాయి. అండ్ దేస్ డోంట్ ఓవర్లాప్ అయితే అవ్వవు, రైట్. సో మీకు ఈ ఛానల్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఇలాగా, ఇలా. ఇది మీ 90 పీరియడ్ ఈఎంఐ విత్ సోర్స్ యాజ్ హై, మీ పైన ఉంది. 90 పీరియడ్ ఈఎంఐ విత్ సోర్స్ యాజ్ లో, ఇది మీ కింద ఉన్నది. సో మనం ఈ స్ట్రాటజీలో 2 రకాల ట్రేడ్ తీసుకుంటాం ఆబ్వియస్లీ. ఒకటి షార్ట్ ట్రేడ్, ఒకటి లాంగ్ ట్రేడ్. సో మనం లాంగ్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాం అంటే, ప్రైస్ అనేది కింద నుంచి ఈ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు, ఆర్ పై నుంచి కిందకు వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ అయినప్పుడు. ఇది విల్ బి యువర్ లాంగ్ ట్రేడ్, దిస్ విల్ బి యువర్ లాంగ్ ట్రేడ్. షార్ట్ ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటాం అంటే, ప్రైస్ పై నుంచి ఇలాగా కిందకి బ్రేక్అవుట్ చేసినప్పుడు కానీ, ఆర్ ప్రైస్ ఇలాగ పైకి వెళ్ళి ఛానల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని కిందకి వచ్చినప్పుడు కానీ, ఈ 2 సమయాల్లో మనం షార్ట్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఓకే. లాంగ్ ట్రేడ్ ఈజ్ వెన్ ప్రైస్ బౌన్సెస్ అప్ ఫ్రమ్ 90 EMA channel or breaks out from 90 EMA channel. ఇది బ్రేక్అవుట్, ఇది బౌన్స్ ఆర్ సపోర్ట్. షార్ట్ ఎప్పుడు తీసుకుంటాం, బౌన్సెస్ డౌన్ ఫ్రమ్ 90 EMA channel విచ్ ఇస్ దిస్, ఇది బౌన్స్ ఆర్ రెసిస్టెన్స్ ఎట్ ద ఛానల్, ఆర్ ప్రైస్ బ్రేక్స్ డౌన్ ఫ్రమ్ 90 EMA channel విచ్ ఇస్ యువర్ దిస్, ఇది మీ బ్రేక్ డౌన్ ఫ్రమ్ ద 90 EMA channel, రైట్. వెరీ సింపుల్. ఒకటే ఛానల్, ఎప్పుడైతే ప్రైస్ ఆ ఛానల్ దగ్గరకు వచ్చిందో మన ట్రేడ్ అనేది యాక్టివ్ అవుతుంది, రైట్. నౌ మన ఎంట్రీ ఎగ్జిట్ స్టాప్ లాస్ ఏంటో చూద్దాం. సో ఇందాక మనం సెటప్ చూసాం కదా. సెటప్ ఏంటి, ఐదర్ బ్రేకింగ్ ఆర్ బౌన్సింగ్ ద 90 EMA ఛానల్. ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్అవుట్ కానీ, బ్రేక్ డౌన్ కానీ, బౌన్స్ కానీ 90 EMA ఛానల్ నుంచి ఇస్తే అప్పుడు మన ట్రేడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి బ్రేక్ ఆర్ బౌన్స్కి మనం
ఒకటే ట్రేడ్ తీసుకుంటాం. బ్రేక్ అయిందా ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతాం. బౌన్స్ అయిందా ట్రేడ్‌లోకి ఎంటర్ అవుతాం. సబ్‌సీక్వెంట్ ట్రేడ్స్ అనేవి మనం తీసుకోం. ఇప్పుడు లాంగ్ ఎంట్రీ ఏంటి? ఒక్కసారి మనకి సెటప్ క్రియేట్ అయిన తర్వాత లాంగ్ సైడ్‌లో ఎంటర్ అవ్వాలంటే ఒక రెడ్ క్యాండిల్ చూస్తాం. అండ్ ఆ రెడ్ క్యాండిల్ ఈ ఛానెల్‌ని టచ్ చేయకూడదు. ఓకే. దాని తర్వాత ఆ రెడ్ క్యాండిల్ హై మార్క్ చేస్తాం. అండ్ ఆ రెడ్ క్యాండిల్ పైన మనం ఎంటర్ అవుతాం. సో, ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే మీకు ఇలాగొచ్చిందనుకోండి. ఇది మీ ఛానెల్ అనుకోండి. ఓకే. ఎప్పుడైతే ప్రైస్ ఇలాగొచ్చి ఇక్కడికొచ్చి ఇక్కడ ఒక బౌన్స్ తీసుకొని ఇలా పైకెళ్ళి ఎప్పుడైతే ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసిందో ఆ రెడ్ క్యాండిల్ పైన మనం ఎంటర్ అవుతాం. అండ్ స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ ప్రీవియస్‌లో గానీ ఆర్ 0.1% ఆఫ్ స్టాక్ ఆర్ ఇండెక్స్ ప్రైస్. అంటే నిఫ్టీలో మీరు అప్రాక్సిమేట్‌లీ 20-25 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీలో అప్రాక్సిమేట్‌లీ 50-55 పాయింట్స్ అనేది పెట్టుకుంటారు. వెన్ నిఫ్టీ ఈస్ trading around 25,000, which is today's price, and bank nifty is trading around 55,000, which is also today's price, right? ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది ఇక్కడ కానీ ఇక్కడ కానీ విచ్ ఇస్ ప్రీవియస్ లో ఆర్ 0.1%. ఈ రెండిట్లో ఏది మీ ఎంట్రీ ప్రైస్ దగ్గరలో ఉందో అక్కడ మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటారు. రెండు ఇంచుమించు ఒకలాగే ఉంటే ప్రీవియస్ దగ్గర పెట్టేసుకుంటారు. అండ్ ఎగ్జిట్ అనేది 1:1 రేషియో దగ్గర ఎగ్జిట్ అవుతాం. అండ్ షార్ట్ ట్రేడ్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ఇలా ఈఎంఏ ఛానల్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఈ ఛానల్ దగ్గర బ్రేక్ చేసి ఆర్ సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసిందో ఆ గ్రీన్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ ప్రీవియస్ స్వింగ్ హై ఆర్ 0.1%, whichever is small. And exit, as I said, 1:1లో మనం ఎగ్జిట్ అయిపోతాం. This is our basic setup of the trade. ఇప్పుడు మనం త్వరగా చార్ట్స్లోకి వెళ్ళి విల్ సీ హౌ దిస్ సెటప్ వర్క్స్ ఫర్ అస్. సో మీరు చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చార్ట్ తీసుకుంటాం. దెన్ విల్ గో ఆన్ టు ఇండికేటర్స్. ఇక్కడ ఈఎంఏ టైప్ చేస్తాం, 2 సార్లు యాడ్ చేస్తాం. 2 సార్లు యాడ్ చేశాక విల్ హ్యావ్ లెంగ్త్ యాజ్ 90 అండ్ సోర్స్ ఒక దాని హై అండ్ లెంగ్త్ యాజ్ 90, సోర్స్ ఇంకో దాని లో. రైట్, చూసారా ఛానల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ ఛానల్ని కొద్దిగా థిక్ చేస్తాను సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రిహెండ్. సో మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. నేను చాలా ర్యాండమ్గా వెనక్కి వెళ్తున్నాను. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ప్రైస్ అనేది 90 ఈఎంఏ ఛానల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది. రైట్, ఈ రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో దాని పైన లాంగ్ ఎంటర్ అవుతాం. ఇక్కడ లాంగ్ ఎంటర్ అవుతాం. రన్నింగ్ క్యాండిల్లో హై బ్రేక్ అయితే మనం లాంగ్ ఎంటర్ అవుతాం. అండ్ స్టాప్ లాస్ విల్ బీ 0.1% ఆర్ ప్రీవియస్ స్వింగ్లో విచ్ ఎవర్ ఇస్ లోవర్ 0.1%, విచ్ ఇస్ అ లోవర్ రిస్క్. ఇక్కడికి వెళ్తాం అండ్ మనం 1:1 ట్రేడ్ క్యాప్చర్ చేస్తాం విచ్ మీకు నెక్స్ట్ క్యాండిల్లో వచ్చేసింది. రైట్, దాని తర్వాత ఈ సబ్సిక్వెంట్ క్యాండిల్స్ మనం ట్రేడ్ చేస్తామా? మనం ఈ సబ్సిక్వెంట్ క్యాండిల్స్ అనేది ట్రేడ్ చేయం. ఓకే, మళ్ళీ వీల్ వెయిట్ ఫర్ అనదర్ సెటప్. ఇక్కడ మనకు సెటప్ వచ్చింది, ప్రైస్ కిందకు వచ్చింది. దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ చేసింది. ఈ గ్రీన్ క్యాండిల్ లో కింద మనం ట్రేడ్ తీసుకుంటాం. ఈ లో బ్రేక్ అవ్వలేదు సో మనం ట్రేడ్ తీసుకోం. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది.
పైకెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ చేసింది. అగైన్ మళ్ళీ కిందకొచ్చింది. సో, ఇక్కడ మనకెక్కడ సెటప్ రాలేదు. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ తయారు చేసింది. అండ్ మనం ఈ గ్రీన్ క్యాండిల్‌లో మన ఎంట్రీ, ఈ రన్నింగ్ క్యాండిల్‌లో మనం ఎంటర్ అవుతాం. విల్ టేక్ షార్ట్ పొజిషన్ హియర్ ఇక్కడ అండ్ ప్రీవియస్ స్వింగ్ హై ఆర్ 0.1% whichever is lower. Okay, and 1:2. ఇది మన స్టాప్ లాస్ ఇచ్చేసిన ట్రేడ్. దెన్ దాని తర్వాత మళ్ళీ వస్తే అగైన్ ఇక్కడెక్కడ బ్రీచ్ చేయలేదు. దెన్ ఇక్కడెక్కడ సో ఇక్కడ మనకి సెటప్ వచ్చింది. కింద నుంచి బ్రేక్అవుట్ చేసింది. దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఇక్కడ, ఈ రెడ్ క్యాండిల్ హై దగ్గర మనకి ఎంట్రీ లేదు. రైట్. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే బ్రీచ్ చేసింది, రెడ్ క్యాండిల్ ఇచ్చింది. అండ్ ఈ రెడ్ క్యాండిల్ హై దగ్గర మనం ఎంటర్ అవుతాం. ఇక్కడ విల్ గో లాంగ్ పొజిషన్ 0.1% స్టాప్ లాస్ అండ్ 1:1 టార్గెట్ మీకు నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసింది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే టార్గెట్ చాలా త్వరగా వస్తుంది. సో మీరు లాంగ్ సైడ్ ఆఫ్ 50 తీసుకుంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో యూ కెన్ బై అట్ ద మనీ ఆప్షన్ అండ్ యూ కెన్ వెయిట్ ఫర్ ఇట్ టు ప్లే అవుట్ అండ్ అక్కడ మొమెంటం వల్ల మీరు మంచి ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. సో లాంగ్ సైడ్ వెళ్తే మనం ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ కొంటాం. షార్ట్ సైడ్ వెళ్తే ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ కొంటాం. రైట్. సో ఇక్కడ మీకు బ్రేక్ డౌన్ చేసింది. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్రీన్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఇది ఆల్రెడీ ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ ఈ ఛానల్ టచ్ చేసింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోం. రైట్. అగైన్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఛానల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మీకు ఒక గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసింది. ఆ గ్రీన్ క్యాండిల్ లో దగ్గర మీరు ఎంటర్ అవుతారు. ఎక్కడ షార్ట్ ట్రేడ్ ఎంటర్ అవుతారు. either you can go short scalp or you can scalp options also by buying at the money put option and 0.1% stop loss and 1:1 మీకు వచ్చేసింది. అగైన్ మీరు ఇక్కడ చూస్తే క్రాస్ ఓవర్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు. సో మనకి ఇక్కడ ఎంట్రీ రాలేదు. అలాగే ఇంకా ముందుకెళ్ళామనుకోండి ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ బౌన్స్ ఇచ్చింది. బౌన్స్ తర్వాత మీకు రెడ్ క్యాండిల్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ పైన ఎంటర్ అవుతారా? అవ్వరు. ఎందుకంటే దీని తర్వాత ప్రైస్ ఒకసారి ఇక్కడ టచ్ అవుతుంది. సో దిస్ రెడ్ క్యాండిల్ ఇస్ నాట్ ఆర్ అలర్ట్. దాని తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ పైన మీరు ఎంటర్ అవుతారు అండ్ ఈ రెడ్ క్యాండిల్ పైన మీరు ఎంటర్ అవుతారు అండ్ 0.1% రిస్క్ తీసుకొని 1:1 పే చేస్తారు. కానీ ఇది ఇక్కడ మీ స్టాప్ లాస్ ఇచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ ఆల్రెడీ ఇక్కడ టచ్ చేసింది. సో మనం ట్రేడ్ తీసుకోం. మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది. రెడ్ క్యాండిల్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ పైన మనకి ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇచ్చింది. ఈ రెడ్ క్యాండిల్ పైన మనకి ఎంట్రీ ట్రిగర్ అయింది. ఎంట్రీ ఇక్కడ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ 0.1% అండ్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో విచ్ మీకు నెక్స్ట్ క్యాండిల్ ఇచ్చేసింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ వెయిట్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఛానల్ టచ్ చేసింది. పైకి వెళ్ళింది. దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ పైన విల్ గో లాంగ్ విచ్ ఇస్ హియర్ 0.1% స్టాప్ లాస్ అండ్ 1:1 టార్గెట్ మీకు నెక్స్ట్ క్యాండిల్లో ఇచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ టచ్ చేసింది. పైకి వెళ్ళింది. రెడ్ క్యాండిల్ ఇచ్చింది. రెడ్ క్యాండిల్ పైన మనం లాంగ్ అవుతాం విచ్ ఇస్ హియర్. ఇక్కడ లాంగ్ అవుతాం.
0.1% స్టాప్ లాస్ ఆర్ ప్రీవియస్ స్వింగ్లో రెండిట్లో ఇది దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం అండ్ 1:1 వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇంకెక్కడ టచ్ చేస్తాం, ఇక్కడ టచ్ చేస్తాం. ఇక్కడ టచ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ చూసాం, రైట్? ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ఇండికేటర్స్ పెడదాం. విల్ గో ఫర్దర్ బ్యాక్. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్ టచ్ అయింది, సో వీ వోంట్ టేక్ ట్రేడ్. మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్ టచ్ అయింది, సో వీ వోంట్ టేక్ ట్రేడ్. మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది అండ్ రెడ్ క్యాండిల్ ఛానల్ టచ్ చేయలేదు, సో విల్ టేక్ లాంగ్ ఎంట్రీ అట్ ద హై. ఇక్కడ లాంగ్ ప్రీవియస్ స్వింగ్లో ఆర్ 0.1% విచ్ ఎవర్ ఇస్ స్మాలర్ ప్రీవియస్ స్వింగ్లో పెడతాం, ఇక్కడ తీసుకుంటాం అండ్ యూ గెట్ 1:1 ఇన్ ద సేమ్ క్యాండిల్. దాని తర్వాత మళ్ళీ కింద వచ్చింది, బౌన్స్ అయింది, రెడ్ క్యాండిల్ టచ్ అవుతుంది, సో ఇట్ ఇస్ నాట్ ఎ సెటప్. మళ్ళీ కిందకి వచ్చింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత మనం షార్ట్ పొజిషన్ తీసుకుంటాం, ఈ గ్రీన్ క్యాండిల్ కింద షార్ట్ పొజిషన్ తీసుకుంటాం అండ్ 0.1% ఆర్ ప్రీవియస్ స్వింగ్ హై విచ్ ఇస్ దిస్. ఈ ప్రీవియస్ స్వింగ్ హై పెట్టాం కాబట్టి we will go here, make a 0.1% stop loss and 2 క్యాండిల్స్లో మీకు అండ్ నెక్స్ట్ క్యాండిల్ మీకు 1:1 ఇచ్చేసింది రిస్క్ రివార్డ్. దీని తర్వాత ఈ ఫర్దర్ ట్రేడ్ చేస్తామో మనం ట్రేడ్ చేసాం, ఎందుకంటే ప్రాబబిలిటీ విల్ డిక్రీజ్ యాజ్ యూ గో ఫర్దర్ ఫ్రమ్ ఈఎంఐకి ఎంత దూరంగా వెళ్తుంటే ప్రాబబిలిటీ ఆఫ్ స్కాల్పింగ్ రెడ్యూసెస్ దట్ ఫర్దర్ ఇన్ దిస్ స్ట్రాటజీ, రైట్? సో ఇక్కడ మీకు బ్రేక్ డౌన్ వచ్చింది, ఇక్కడ బౌన్స్ ఇచ్చింది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసింది. గ్రీన్ క్యాండిల్లో కింద మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం విచ్ ఇస్ హియర్ 0.1% స్టాప్ లాస్, 0.1% స్టాప్ లాస్ అండ్ 0.1% స్టాప్ లాస్ అండ్ 1:1 మీకు నెక్స్ట్ 2 క్యాండిల్స్ వచ్చేసింది, రైట్? దాని తర్వాత విల్ అగైన్ వెయిట్ ఫర్ ఇట్ టు టచ్. ఇక్కడ టచ్ అవ్వలేదు, ఎస్ ఇక్కడ టచ్ అయింది, టచ్ అయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసింది, దాని హై పైన మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటాం, బట్ రెడ్ క్యాండిల్ తర్వాత ఆల్రెడీ మనకి ఈఎంఐ టచ్ చేసింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోం. దాని తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసింది, ఆ రెడ్ క్యాండిల్ పైన ఎప్పుడు మనకి ఎంట్రీ ఇవ్వలేదు, దాని తర్వాత ఈఎంఐ టచ్ చేసింది, సో దిస్ ఇస్ ఇన్వాలిడ్ సెటప్. అగైన్ మళ్ళీ టచ్ చేసి పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసింది, ఈ రెడ్ క్యాండిల్ పైన మనం లాంగ్ తీసుకుంటాం విచ్ ఇస్ హియర్. స్టాప్ లాస్ ఇస్ 0.1% అండ్ 1:1 రేషియో. మనకి ఒక 5-6 క్యాండిల్స్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ టచ్ చేసింది, బౌన్స్ అయింది, దాని తర్వాత రెడ్ క్యాండిల్ ఇచ్చింది, రెడ్ క్యాండిల్ పైన మనం లాంగ్ అవుతాం, దాని తర్వాత 0.1% మార్క్ చేసుకుంటాం అండ్ ఇది మన స్టాప్ లాస్ ట్రేడ్, రైట్? దాని తర్వాత మళ్ళీ చూసుకుంటే మళ్ళీ బ్రేక్ డౌన్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది, గ్రీన్ క్యాండిల్ కింద మనం షార్ట్ తీసుకుంటాం, షార్ట్ రేట్ విచ్ ఇస్ హియర్ 0.1% స్టాప్ లాస్ ఇక్కడ అండ్ టార్గెట్ 1:1 మనకి కొన్ని క్యాండిల్స్ వచ్చేసింది. దాని తర్వాత బ్రేక్అవుట్ అయింది, రెడ్ క్యాండిల్ వచ్చింది, రెడ్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకుంటాం, లాంగ్ ఎంట్రీ తీసుకుంటాం అండ్ అన్ఫార్చునేట్లీ ఇది మన స్టాప్ లాస్, రైట్? దాని తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చింది, గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది, గ్రీన్ క్యాండిల్ కింద మనం షార్ట్ రేట్ తీసుకుంటాం 0.1% అండ్ 1:1 మనకి ఇదే క్యాండిల్ ఇచ్చేసింది. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇదే క్యాండిల్ వచ్చేసింది, కొద్దిగా ఇక్కడ పెట్టుకుంటే ఇదే క్యాండిల్ 1:1 మనకి ఇచ్చేసింది. దాని తర్వాత అగైన్ బ్రేక్ డౌన్, గ్రీన్ క్యాండిల్ లో కింద మనం షార్ట్ రేట్ తీసుకుంటాం విచ్ ఇస్ హియర్
గ్రీన్ క్యాండిల్ కింద షార్ట్ ట్రేడ్ అండ్ 0.1% స్టాప్ లాస్ అండ్ 1:1 ఆల్మోస్ట్ ఇచ్చింది, కానీ ఇది మన స్టాప్ లాస్ ట్రేడ్. దాని తర్వాత దీని హై పైన మనం తీసుకోవాలి, బట్ మనకి ఎంట్రీ అనేది ట్రిగర్ అవ్వలేదు. అగైన్ నేను కొద్దిగా ఫాస్ట్గా చేస్తాను ఇప్పుడు. ఛానల్ కిందకు వచ్చింది, రైట్. గ్రీన్ క్యాండిల్ చేసింది, గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ డౌన్ ఇవ్వలేదు, బట్ గ్రీన్ క్యాండిల్ కింద బ్రేక్ డౌన్ ఇచ్చే ముందే ఆల్రెడీ టచ్ చేసింది. సో వీ హ్యావ్ టు రీడూ ది సెటప్ అగైన్. కిందకు వచ్చింది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ క్రియేట్ చేసింది, గ్రీన్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం, విచ్ ఇస్ హియర్, షార్ట్ ఎంట్రీ విచ్ ఇస్ హియర్, 0.1% స్టాప్ లాస్ అండ్ 1:1 టార్గెట్. ఆల్మోస్ట్ 1:1 ఇచ్చేసింది, బట్ 1:1 టార్గెట్ ఇచ్చేసింది, బట్ మీకు కొద్దిగా టైం పట్టింది. దాని తర్వాత అగైన్ ఇక్కడ పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, దీని తర్వాత గ్రీన్ క్యాండిల్ టచ్ చేసింది. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ కోసం ఎదురు చూస్తాం. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకుంటాం, విచ్ ఇస్ హియర్, షార్ట్ ఎంట్రీ తీసుకుంటాం, గ్రీన్ క్యాండిల్ కింద షార్ట్ ఎంట్రీ, 0.1% స్టాప్ లాస్ విచ్ ఇస్ హియర్ అండ్ 1:1 మీకు వచ్చేసింది. చూసారు కదా, బోత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇంత బ్యాక్ టెస్ట్ చేశాక, మీ ఎదురుగుండా ఇంత బ్యాక్ టెస్ట్ చేశాక 3-4 ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి, రైట్. అదే కానీ ఇది మీరు ఏదైనా సరే, ఫండమెంటలీ ఏదైనా సరే విత్ డిసిప్లిన్ ట్రేడ్ చేస్తే ద ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ విల్ బి వెరీ వెరీ హై, రైట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి అండ్ మేక్ షూర్ దట్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్. అండ్ ఇలాంటి ఫర్దర్ మోర్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం, ఇంకా ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ కోసం మేక్ షూర్ దట్ యూ లైక్ ద వీడియో అండ్ ఈ వీడియో కింద ఛానల్ అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ నొక్కండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వితౌట్ మిస్సింగ్ యూ కెన్ లుక్ అట్ ద వీడియో, రైట్. దట్ బీయింగ్ సెడ్, సీ యూ ఫోక్స్, సీ యూ, బాయ్.